ఇప్పుడు చాలామంది జుట్టు రాలిపోతుంది కదా! వాళ్ళు జుట్టు రాలిపోతుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, వాళ్ళకి మీరేమైనా సందేశం ఇస్తారా? అంటే మీరు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్లో కనుక మీరు వెళ్ళి మంచి స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీ హెయిర్ ఫాల్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, మీ హెయిర్ గ్రోత్ మళ్ళీ వస్తుంది. అంతా లాస్ అయిపోయిన తర్వాత, ఫాలికల్స్ అన్నీ డెడ్ అయిపోయిన తర్వాత, మొత్తం స్కారింగ్ వచ్చేసిన తర్వాత మీరు వెళ్ళి ట్రై చేసినా నాన్ మెడికల్గా ఏమీ చేయలేకపోవచ్చు. సో యాక్ట్ ఫాస్ట్. తొందరగా వెళ్ళి మీరు ఒక మెడికల్ షాప్లో మందులు కొనుక్కుంటాం, టీవీల్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసి ఆ ప్రోడక్ట్స్ వాడటం కంటే మీరు వెళ్ళి ఒక స్పెషలిస్ట్ కన్సల్టెన్సీని కలిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, మీ హెయిర్ మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. సో, అంటే హెయిర్ ప్లాంటేషన్స్ ఇప్పటి వరకు మీరు ఎన్ని చేయడం జరిగింది? నేను 500+ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశానండి. సో నా దగ్గర డేటా కూడా ఉంది. వీ డిడ్ మోర్ దెన్ 500 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఒకళ్ళిద్దరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు రిజల్ట్. మనం ఎంత చెప్పినా కూడా దే విల్ థింక్ దట్ నార్మల్గా హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటారు. కొంచెం పలచగా ఉండి సెకండ్ సిట్టింగ్కి వెళ్ళమన్నా కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వరు. రెండోది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు. ఇప్పుడు నేను సర్జరీ చేసి పంపిస్తానండి, పంపించిన తర్వాత నువ్వు మందులు వేసుకోకపోతే నేనేం చేస్తాను? నేను ఇంటికి వచ్చి నేను కాపలా కాయలేను కదా మీరు మల్టీవైటమిన్స్ వేసుకుంటున్నారా లేదా అని. సో 99.99% రిజల్ట్స్ గ్యారంటీ ఉంటాయి. పేషెంట్స్ విల్ బీ హ్యాపీ. 0.01% ఎవరికన్నా సర్జికల్ ప్రొసీజర్ రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే.